మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అక్రమాలకు రెచ్చిపోతున్నారు. కత్తరసాల గ్రామంలో రాత్రి సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రంలోకి అక్రమంగా దళారులు చొరబడి రాత్రికి రాత్రే అక్రమంగా వడ్లు అమ్మేసుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు వడ్ల లారీని అడ్డుకున్నారు. ఏకంగా వడ్లు కొనుగోలు చేసి సెంటర్ని దళారులు లీజుకు తీసుకున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. లారీని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక తమ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో 1800 క్వింటాలు చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా పిఎస్పి సెంటర్లకు తీసుకొస్తున్నారని అన్నారు. అమాయక రైతులు పేపర్లపై ట్రాక్ షీట్లు తయారు చేసి రాత్రికి రాత్రే లారీలలో మిల్లర్లకు తరలించి 2,350 రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దళాలకు ఇచ్చి 10,000 రూపాయలకు అమ్ముడు పోయి దళాలకు ఇచ్చి కత్తర్సాల బిజినెస్ అట్లా బిజినెస్ నడిపిస్తాళ్ళు. 1,200 కొనుకొచ్చి 2,300లకు అమ్ముతాళ్ళు. మహారాష్ట్రన కొనుకొచ్చి మొత్తం దందా అదే మా రైతులై మొత్తానికి అడ్లు తీసుకెళ్తలేవు. ఈ అడ్లు చూపెట్టుకొని వాళ్ళు రైతులు అడ్లు చూపెట్టుకొని వీళ్ళు దందా చేస్తున్నారు. నిల్వ ఉంచుకొని రోజుకు నైటు తరలిస్తారు. కత్తర్సాల నుంచి చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే దగ్గరికి ఇది కోరుకుంటాను. ఇదైనా కానీ మేము ఇట్లా ఎంబడి వాడు తిరిగితే మాకు డబుల్ బెడ్రూమ్ లేవని, ఇల్లులు రావని, మీకు పథకాలు రావని బెదిరిస్తాను. గ్రామం కూకట్ల మా ఎస్కే అడ్లు ఉన్నాగానే దళారులు ప్రైవేట్ అడ్లు కొనుక్కుంటా 1,850కి వెలిగి సెంటర్లు అందరూ 8 మంది కలిసిళ్ళు అందరు కుమ్మక్కు చేస్తాళ్ళు. అక్కడ అడ్లు కొన్ని ఒక 2 రోజులు అయితే 2 రోజులు ఇసే పెట్టి 10 రోజులు కొన్నాళ్ళు ఇప్పటికే రైలు ఏమనంటే ఇప్పుడు వేరే సెంటర్లు కూడా రమ్మన్నా కూడా రాలే. 8 మంది ఒక రైలు మధ్య కొన్నాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎవరు అత్తలేరు కడమ సెంటర్ వాళ్ళు. ఇప్పుడు సారాట సంకారం పడి చెప్తాడట 9 ఎకరాలకు 1000 బస్తాలు తీస్తాడట. నేను కూడా ఒక రైతునే. నేను ఎంత చేసినా 65 బత్తాలు 60 బత్తాలకు ఎక్కువ వెళ్తలేవు. ఆ సార్ ఎట్లా వండిస్తాడు, ఆ దొంగ బత్తాలు అని తెస్తాడు, ఇలా రింపుతాడు. కోటపల్లి నుంచి తెచ్చిండు. ఇప్పుడు నేను అమ్ముకుంటా, నాది ఇలా డాట్ ఉన్నది కత్తర్సాల సెంటర్లో అమ్ముకుంటా అని అంటాను. మరొక గవర్నమెంట్